జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైన హిందువులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఒక వార్తను అయితే తీసుకొచ్చిన. పర్టికులర్గా హిందువులంతా తెలుసుకోవాలని చెప్పి ఎందుకన్నా కూడా ఈ న్యూస్ అంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీరు పిఎఫ్ఐ అనే పేరు అన్నారు ఎప్పుడైనా కూడా. ఈ పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఇదొక ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దీనిని 2006లో కేరళలో స్టార్ట్ చేశారు. ఈ పిఎఫ్ఐను కొంతమంది కేరళలోని జిహాదీలు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో కలిసి స్థాపించారు. చూడండి ఎంత దారుణం. ఇక ఈ పిఎఫ్ఐకు కేరళలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే తక్కువ సమయంలోనే ఈ పిఎఫ్ఐ సంస్థ కేరళ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించిపోయిందన్నమాట. ఇకపోతే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆశయం 2047 నాటికి, అంటే జస్ట్ ఇంకొక 22 సంవత్సరాల్లోనే మన దేశాన్ని పూర్తి స్థాయి ఇస్లామిక్ దేశంగా మార్చడమే. చూడండి, అది వాళ్ళ టార్గెట్. ఇందుకోసం ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తీవ్రవాద సంస్థ ఆల్ ఖైదా అదేవిధంగా ఐసిస్ తీవ్రవాద సంస్థలతో కూడా సంబంధాలను పెంచుకునేది. ఇకపోతే మారణాయుధాలను, మందుగుండును, గన్స్ను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నారు. అయితే 2047 నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలనేది వీళ్ళ యొక్క అసలు లక్ష్యం అని చెప్పుకున్నాం కదా. అయితే అందుకు అడ్డుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అలాగే బజరంగ్ దళ్ళు, విశ్వ హిందూ పరిషత్తు అలాగే హిందూ వాహిని సంస్థలు అడ్డుగా ఉన్నాయన్నమాట. ఈ సంస్థలు హిందువులలో చైతన్యం తీసుకొచ్చి హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. సరే, కేవలం ఈ సంస్థలనే కాదు, సరే నిజాయితీగా పనిచేసే హిందూ నాయకులు అలాగే హిందూ సంస్థలు కూడా ఇంకా చాలానే ఉన్నాయి అలా అన్నమాట. అందుకోసమే ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ళు, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్తులకు భవిష్యత్తులో నాయకులు లేకుండా చేయడానికి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసింది. అదే హిందూ సంస్థల్లోని యువ నాయకులను అంతమొందించడం. అంటే భారతీయ జనతా పార్టీతో సహా ఇతర హిందూ సంస్థల్లోని నాయకులను హత్యలు చేస్తే ఇక భవిష్యత్తులో ఆ సంస్థలకు నాయకులు అనేవాళ్ళు ఉండరు. కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అర్థమైందా? ఆ సమయంలో ఈజీగా తాము అనుకున్నదే సాధించవచ్చు అని చెప్పేసి ఈ పిఎఫ్ఐ ఒక దురాలోచన చేసింది. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ కూడా ఇస్తా. ఇప్పుడు మన దేశం విడిపోయినప్పుడు, అంటే ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను, హిందూ దేశంగా మన భారతదేశం విభజించబడింది కదా. మరి పాకిస్తాన్ అప్పటికిప్పటికీ ఇస్లామిక్ దేశంగానే ఉన్నది. కానీ మన హిందూ దేశం అయినటువంటి భారతదేశం మధ్యలో సెక్యులర్ దేశంగా మార్చబడింది అనమాట. ఆ విధంగా మార్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే. రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం చెప్పి నమ్మకం ఏంది అంటాలే. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, మర్యాదగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉండదు కదా, వాళ్ళకన్నీ తెలుసు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఏం జరుగుతుందో మనకంటే ఎక్కువగా వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి వెంటనే మన దేశాన్ని ఎటువంటి మొహమాటానికి తావు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్లీ మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది. సరేనయ్యా అనేవాళ్ళు లక్ష అంటారు, కోటి అంటారు. సరే, భారతీయ జనతా పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని చెప్పి ఎన్నో మాట్లాడతారు. అయితే ఎవరు మతతత్వ రాజకీయాలు చేస్తారో ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మతం పేరు చెప్పి పబ్బం గడుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ నీతిగా నిజాయితీగా రాజ్యపాలన చేస్తామని కూడా మతతత్వ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి లేని అపవాదనంతా కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ దేశంలోని మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు క్షేమంగా ఉండాలంటే, మన దేశ భవిష్యత్తు కొనసాగాలంటే, మళ్ళీ మనం బానిసత్వంలోకి పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా వెంటనే అతి త్వరలో మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. అయితే అనుకున్నదే తడవుగా ఈ పిఎఫ్ఐ సంస్థ కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో 10 మందికి పైగా హిందూ యాక్టివిస్టులను హత్యలు కూడా చేస్తారని చెప్పి ప్లాన్ చేయడం కాదు, హత్యలు చేసింది. ఈ క్రమంలో 2022లో కేరళలో ఆర్ఎస్ఎస్ లీడర్ అయినటువంటి కె శ్రీనివాసన్ను హత్య చేశారు. అది కూడా కేరళలోని పాలక్కడ్లోని మెల్లమూరి జంక్షన్లో బహిరంగంగా అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారు. చూడండి, ఈ విధంగా బహిరంగంగా
హిందూ యాక్టివిస్టులను హత్యలు చేస్తే ఇక మిగతా వాళ్ళంతా కూడా భయపడిపోయి ఏ హిందూ నాయకుడు కూడా ముందుకు రారనేది వీళ్ళ యొక్క దుష్ట ఆలోచన. నేను ఒక మాట చెప్తా. సరే, మన దేశాన్ని దాదాపుగా 1000 సంవత్సరాల పాటు మొఘలాయులు బ్రిటిషర్లు పరిపాలించినారు. ఎంతోమంది ప్రాణాలు తీసినారు, ఎంతోమంది మానాలు తీశారు, ఆస్తులు లూటీ చేశారు, ఇళ్ళు కూడా ధ్వంసం చేశారు, కట్టుబట్టలతో రోడ్ల మీద నిలబెట్టారు, లేనిపాని పన్నులన్నీ విధించారు. ఎవడన్నా భయపడ్డా? మొఘలాయులు ఏమైనారు, బ్రిటిషర్లు ఏమైనారు అంటే కొంతమందిని చంపితే ఏమవుతుంది అంటలే అంటే మీ ప్లాన్ ఫలిస్తుందా? అణిచివేత ఎక్కువైనప్పుడే తిరుగుబాటు తీవ్రతరం అవుతుంది. అర్థమవుతుందా? హిందువులు ఇప్పుడు గుమ్మనంగానే ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. ఎవరి పాటికి ఎవరి స్వార్థం ప్రకారం వాళ్ళు పనులు చేసుకుంటా పోతున్నారు. తేడా కొట్టిందనుకో, హిందువులు ఒక్కసారి తిరగబడినారనుకో, మళ్ళీ ఏం జరుగుతుందో మీకే అర్థం అవుతుంది. అది నేను మామూలుగా బాగా చెప్తున్నా. మళ్ళీ భవిష్యత్తు ఏందనేది మీరే చూస్తారు. మళ్ళీ ఒక తిరుగుబాటు వస్తుంది. చెప్పా కదా, మొఘలాయులు పోయినారు, బ్రిటిషర్లు పోయినారు, రేపు పోయేవాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతారు. అది కూడా జరుగుతుంది. అయితే పిఎఫ్ఐకు పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా మారిపోయినాయి. ఈ కె శ్రీనివాసన్ గారి హత్యను కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునింది. ఇక పిఎఫ్ఐ యొక్క తాట తీయడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది అనమాట. ఇక పిఎఫ్ఐ యొక్క కార్యకలాపాల మీద దృష్టి పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పిఎఫ్ఐ కార్యాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఎన్ఐఏ ఈ దాడులన్నింటినీ కూడా లీడ్ చేసిందనమాట. ఈ దాడులలో 300 మందికి పైగా పిఎఫ్ఐ తీవ్రవాదులను స్పాట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అప్పుడే పిఎఫ్ఐ చేస్తున్నటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను ఆపేందుకు దీని అనుబంధ సంస్థలైనటువంటి నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, అదేవిధంగా క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వీటితో సహా సమాజంలోని వివిధ భాగాల్లో వివిధ శాఖలను కూడా మన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 సెప్టెంబర్ 22న 5 సంవత్సరాల పాటు వీటన్నిటిపై నిషేధం విధించింది. అంటే ఈ నిషేధం ఇంకా కొనసాగుతుంది కూడా, దాంట్లో ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నిషేధం ఈ పిఎఫ్ఐకి చెందినటువంటి 8 అనుబంధ సంస్థలపైన విధించారు. అర్థమవుతుందా? ఇక అప్పటి నుంచి ఎన్ఐఏ ఈ పిఎఫ్ఐ కేసులపైన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు భయంకరమైనటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ పిఎఫ్ఐ సంస్థ దేశవ్యాప్తంగా 950 మందికి పైగా హిందూ యాక్టివిస్టులను, అదేవిధంగా బీజేపీ నాయకులను, అలాగే యువ నాయకులను హత్య చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాయంట. అంతేకాకుండా వాళ్ళ పేర్లు, వివరాలు, అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఈ పిఎఫ్ఐ సంపాదించి వాళ్ళ డేటాబేస్లో భద్రపరిచారంట. సరే, ఆ డేటాలో నేనుండొచ్చు, మీరుండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. మొత్తానికైతే హిట్ లిస్ట్ అయితే రెడీ చేసుకున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు పొందిన ఈ హిందూ యువ నాయకులు 950 మందిని చంపి తద్వారా హిందువులందరినీ కూడా భయపెట్టి ఆఖరకు 2047 నాటికి మన దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చాలన్నదే వాళ్ళ ఉద్దేశం అంట. అంతేకాకుండా ఈ 950 మంది లిస్టులో చివరకు కోర్టు జడ్జిలు కూడా ఉన్నారంట. చూడండి, ఇంక లెక్కేసుకోండి. అంటే వాళ్ళు న్యాయ వ్యవస్థను కూడా మంటలో కలపాలనుకున్నారు. ఇక ఈ భయంకరమైనటువంటి కుట్రలో పాలు పంచుకున్నటువంటి పిఎఫ్ఐ తీవ్రవాదులైన మొహమ్మద్ బిలాలు, రియాజుద్దీను, అన్సరు, అదేవిధంగా సహీలను ఇప్పటికే ఎన్ఐఏ పట్టుకొని అరెస్ట్ చేసేసింది. ఇక మొన్ననే కేరళ హైకోర్టు వీళ్ళ బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేసి వీళ్లను ఎన్ఐఏ కస్టడీకి అప్పగించారు. అంటే ఎన్ఐఏ వాళ్ళు ఈ జిహాదీ ముండా కొడుకులందరినీ కూడా ఎరగదని వాళ్ళ తాట తీసి వాళ్ళ దగ్గర మరిన్ని నిజాలైతే కక్కిస్తారు. అయితే ఈ నలుగురు ఇక జీవితంలో జైలు నుంచి బయటకు రాకుండా ఏర్పాట్లు కూడా చేస్తారు. అంత అవసరం లే, ఏం వాళ్ళు ఇంటర్లులా ఆడకొచ్చబెట్ట మేపన ఉండే కాడికి సమాచారం వెలికి తీసినామా ఏమే, ఆ తర్వాత చెరుకు మిషన్లో ఎత్తకపోయి దొబ్బినామా, అట్టుండాలి మ్యాటరు. మామూలుగా అయితే ఉండకూడదు. ఈ దేశంలో పుట్టి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏదో మన మీద వ్యతిరేకంతో మనల్ని శత్రువుగా భావించి వాళ్ళు ఏదో చేస్తున్నారంటే అదొక రకం. ఈ దేశంలో మీరు సర్వసుఖాలు అనుభవిస్తా, హిందువులందరితో కూడా సమానంగా మీరు హక్కులు పొందుతా, చెప్పాలంటే ఇంకా ఎక్కువగా, పైగా మళ్ళీ హిందువులను అంతం చేయడం, ఏది భారతదేశాన్ని ఈ విధంగా పాకిస్తాన్కు కాళ్ళకి దూరేటట్టు చేయాలనుకోవడం, ఏంది ఇదంతా కూడా? ఎంత దారుణం! తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టే కదా ఇదంతా కూడా. ఎంత పాపం, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! ఇలాంటి వాళ్ళని ఏమి చేస్తే పాపమో మీరే ఒకసారి ఆలోచించండి. అంత దారుణంగా ఉన్నది పరిస్థితి. మనోళ్ళు ఏమంటే 24 గంటలు స్వార్థం, డబ్బు, ఇలా పెండాకుడు అన్నట్టు ఎంతసేపటికి డబ్బు వెనక, అమ్మాయిలు వెనక చెప్పాలంటే కొన్ని అసహ్యంగా ఉన్నది. ఆ విధంగా తయారైనారు ఈ గలీజు ముండా కొడుకులు. ఎట్ట వీళ్ళు కాపాడుకుంటారో, ఎట్ట వీళ్ళ కుటుంబాలను కాపాడుకుంటారో ఆలోచన చేస్తే ఒకసారి అర్థమే కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. జాగ్రత్తగా దేశానికి కట్టుబడి
ఆలోచన చేసి నిలబడినారంటే దేశం ఉంటుంది, వీళ్ళు ఉంటారు, వీళ్ళ కుటుంబాలు ఉంటాయి, వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతా గోయిందానే, ఉండదు. అది విషయం. మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.